నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. బడ్జెట్ కేటాయించేటప్పుడు ఉచిత పథకాలకు ఇచ్చే బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ ఆర్మీకి ఇస్తారు. బట్ ఆర్మీ లేకపోతే ఈ దేశంలో ఏ పౌరుడు కూడా స్వేచ్ఛగా బతకడు. ఇంత తక్కువ బడ్జెట్ ఆర్మీకి సరిపోతుందా? ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మనకి ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే ఈ ఉచిత పథకాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనకి మిగిలినటువంటి వాటికి ఇవ్వడం లేదండి. ఉచితాలు అనుచితాలు అని చెప్పి మనకి రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కూడా ఒకసారి వ్యాఖ్య చేయడం జరిగిందండి. కారణం ఏంటి అంటే గతంలో ఏమనేవారంటే ఎలక్షన్ టైంలో వీళ్ళకి డబ్బులు ఇస్తే ఇది కేసులు అవుతున్నాయని చెప్పి ఎలక్షన్స్ ముందే వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చేస్తుందంటే ఒక్కొక్కరికి కూడా మీకు 5,000 ఇస్తాము 6,000 ఇస్తామని చెప్పి ఇవ్వవలసి వస్తుందని జనాల ఎక్స్పెక్టేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి మనకి చూడండి, ఇప్పుడు పాత గవర్నమెంట్ లో వాళ్ళు ఇచ్చి మళ్ళీ కొత్త గవర్నమెంట్ లో ఇవ్వకపోతే గనక మీకు ఓటేయము అంటే వీళ్ళకి ఏంటంటే ఉచిత పథకాలు ఇస్తే మనకి అడ్మినిస్ట్రేషన్ బాగున్నట్టు అంతే తప్ప రాష్ట్ర జీడిపి గురించి ఎవరు పట్టించుకోరు, లేకపోతే దేశ జీడిపి గురించి ఎవరు పట్టించుకోరు. సామాన్య ప్రజానీకానికి అర్థం కాదండి. కాబట్టి ఫోకస్ అంతా గవర్నమెంట్స్ ఏమైపోయింది అంటే ఉచిత పథకాల మీద తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వవలసి వస్తుందండి. మనకి చాలా విజనరీ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళకి తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఉచితాలు అనేటువంటివి. అయితే మరి డిఫెన్స్ బడ్జెట్ దగ్గరికి వచ్చేసరికి డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటి ఇండియాస్ డిఫెన్స్ బడ్జెట్ క్రమక్రమంగా లాస్ట్ 10 years బట్టి పెరుగుతుందండి. మీరు ఉదాహరణకి 2015-16 లో కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు 2.58 lakh crores డిఫెన్స్ బడ్జెట్ కింద కేటాయించారు. ఇప్పుడండి 2015-16 ఆర్థిక సంవత్సరానికి 2.58 lakh crores మనకి డిఫెన్స్ బడ్జెట్ కి కేటాయించారు. అది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూద్దాం. 2021-22 సంవత్సరానికి కనుక చూసుకుంటే అది సుమారు 3.5 లక్షల కోట్లకు పెరిగిందండి. అంటే డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది. అయితే ఇప్పుడు 2023-24 సంవత్సరాల దగ్గరకు వచ్చేసరికి అది 5.9 లక్షలకు వెళ్ళిందండి. సుమారు 6 లక్షల కోట్లండి. అంటే ఒక రకంగా చూస్తే మనం లాస్ట్ 10 years గా చూస్తే ఇండియాస్ డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అలాగే రీసెంట్ గా మనం ఫ్రాన్స్ దేశంతో కూడా 63,000 కోట్ల డీల్ అనేటువంటి చేసుకోవడం జరిగిందండి. అంటే వి ఆల్సో రియలైజ్డ్ డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది. అయితే ఇక్కడ డిఫెన్స్ అనలిస్టులు అభిప్రాయం ప్రకారం మనం చూసుకుంటే గనక ఇది సామాన్య ప్రజానికానికి కనిపెట్టేటువంటిది. మనం అనలైజ్ చేసుకుంటే గనక మన దేశ జీడిపిలో మనం డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుంది కేవలం 1.9% మాత్రమే. మన దేశ జీడిపిలో మనం ఖర్చు పెడుతుంది కేవలం 1.9% మాత్రమే డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం అండి. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ అనేటువంటి స్ట్రాంగ్ ఉంటేనే మనం ఇక్కడ ఏం అభివృద్ధి చేసినా సరే నిలబడుతుందండి. అయితే ఇది ఎందుకు విమర్శకు దారి తీసిందని చెప్తాను. మనం వరల్డ్ వైడ్ గా యావరేజ్ కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్ వాళ్ళ యొక్క జీడిపిలో వరల్డ్ యావరేజ్ ఇస్ 2.2% ఇస్ ద యావరేజ్. అంటే వరల్డ్ యావరేజ్ కంటే మనం తక్కువే ఖర్చు పెడుతున్నాం. అయితే ఈ డేటాను అంతటిని కూడా అనాలిసిస్ చేస్తే అర్థమయ్యేది ఏంటి అంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది పీస్ టైం అంటే ఆర్మీకి 2 రకాలైనటువంటి అవసరాలు ఉంటాయండి. ఒకటి పీస్ టైం నీడ్స్, అనదర్ది వార్ టైం నీడ్స్ అని ఉంటాయండి. పీస్ టైం నీడ్స్ లో ట్రైనింగ్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం. అమ్యునిషన్ అనేటువంటిది ఎక్కువగా ఫైర్ చేయవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఎక్కువ ఆయుధాలు కొనుగోలు చేయవలసినటువంటి అవసరం లేదు. అంతా కూడా ప్రిపరేషన్ లో ఉంటాము. అంటే నాట్ ఇమీడియట్ అంటే ఏదో జరిగిపోతుంది ఇప్పుడు ఇమీడియట్ గా బడ్జెట్ లేకపోతే అనేటువంటి పరిస్థితి లేదు. కానీ లాంగ్ టర్మ్ దాని ఎఫెక్ట్ ఉంటుందండి. సో ఆ విధంగా కనుక చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏదైతే ఉన్నాయో ఆ బడ్జెట్ కేటాయింపులు అనేటువంటివి పీస్ టైం రిక్వైర్మెంట్ కి సరిపోతున్నాయి. వార్ టైం రిక్వైర్మెంట్ కి ఎంత మాత్రం ఈ బడ్జెట్ సరిపోదు. అదనమాట డిఫెన్స్ బడ్జెట్ లో మనకు ఉన్నటువంటి సమస్య. కాబట్టి మనం ఈ బడ్జెట్ అనేటువంటిది పెంచుకోవాలి. వార్ రిక్వైర్మెంట్ ఉందండి. చుట్టూ మనం శత్రు దేశాల మధ్య ఉన్నామండి. ఇటు చూస్తే పాకిస్తాన్, అటు చూస్తే చైనా, ఈ పక్కన చూస్తేనేమో బంగ్లాదేశ్. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న దేశాలు, చైనా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి చిన్న చిన్న దేశాలు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం అనేటువంటిది చుట్టూ ఉన్నటువంటి పేద దేశాల మధ్య, ఒక చైనాను వదిలేయండి, చుట్టూ ఉన్నటువంటి పేద దేశాల మధ్య ఉన్నటువంటి ఒక సుసంపన్నమైనటువంటి దేశం. అందరి కళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయండి. పాకిస్తాన్ నుంచి చూడండి, అక్రమ వలసదారులు ఎక్కడికి వచ్చి ఉండాలంటారు. లేకపోతే బంగ్లాదేశ్ నుంచి చూడండి, వాళ్ళు కూడా అక్రమ వలసదారులు ఇక్కడికి రావాలంటారు. శ్రీలంక నుంచి చూడండి, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే మన భారతదేశంలో అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ కనుక చూస్తే ఏ దేశంలోనూ కూడా లేవండి.
ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకి థ్రెట్స్ ఉంటాయండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ పేదరికంతో బాధపడి ఒక దేశం చాలా సుసంపన్నంగా ఉన్నదంటే దాన్ని ఎలాగన్నా నాశనం చేయాలి, లేదా అక్కడ ఉన్నటువంటి సంపదను పట్టుకుపోవాలి, ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికన్నా కలుగుతుందండి. ఇలాంటి సమయంలో మనం డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇమీడియట్ ఎఫెక్ట్ లేదు కదా అని చెప్పేసి మనం చూస్తే గనక ఏ రోజన్నా సమస్య వస్తే చెప్పి రాదు, అది సడన్ గా వస్తుంది. ఆ రోజు మనం ప్రిపేర్డ్ గా ఉండండి. ఇప్పుడు 63,000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్రాన్స్ నుంచి మనం బడ్జెట్ తీసుకుని రాఫెల్ విమానాలను తీసుకొస్తున్నాం. అది 2030 కానీ రాదండి. మరి ఈ లోపల యుద్ధం వస్తే అలాగే మనకి కొన్ని జెట్ విమానాల యొక్క షార్టేజ్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే దాన్ని మనం ఎదుర్కొంటాం, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. యుద్ధం అంటూ వస్తే గనక మనం వేరే విధంగా వెళ్తాం. కాకపోతే ఈ షార్ట్ కమింగ్స్ ఏదైతే ఉన్నాయో మనం అధిగమించవలసినటువంటి అవసరం ఉందండి. రిక్రూట్మెంట్స్ విషయంలో కానీ ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ చూసుకోండి. ఈ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ కూడా కొంత షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ కొంత ఉన్నది. ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం మీద ఇంపాక్ట్ అయితే చూపించదు. ప్రస్తుతం ఇండో పాకిస్తాన్ వార్ ఏదైతే జరగబోతుందో ఒకవేళ జరిగితే గనక అటువంటి దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోదు, కానీ లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉంటుందండి. కాబట్టి మనం ఈ డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది కొంచెం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే.